ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెలలోనే 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురిసినా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమ్మర్ ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో గత వారం రోజులుగా 38 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో గరిష్ట ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈసారి 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ టెంపరేచర్ విషయానికి వచ్చినట్లయితే గత వారం రోజుల నుండి మనం చూస్తూ ఉన్నాము. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షం పడ్డప్పటికీ అంటే నిన్న ఒక మార్నింగ్ వెదర్ తప్ప మామూలుగా ఈరోజు మార్నింగ్ నుండి చూస్తే టెంపరేచర్ మళ్ళీ హైక్ అయిపోయింది. దాదాపు 36 నుండి 38 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకున్నది. అయితే ఈ ఉష్ణోగ్రత మిగతా ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు జిల్లాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళతో పోల్చినప్పుడు మనము 38 డిగ్రీలు కూడా 40 అంతకంటే పైతో పోల్చుకోవచ్చు. ఎందుకంటే మనము దక్కన్ పీఠభూమిలో అత్యంత ఎత్తు ప్రాంతంలో ఉండడం వల్ల మనకు టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. గతేడాది 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2012లో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తిరిగి 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ తోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటి నుంచి మళ్ళీ మనకు 36 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలు ఎవరైతే తన పనుల కోసం బయటకు వెళ్తారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆదిలాబాద్ లో ఈ సంవత్సరం కాకుండా ఎప్పుడు చూసినా కూడా మనకు ఉష్ణోగ్రత అనేది మిగతా జిల్లాలతో చూసుకుంటే ఒక 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. దీనికి మనకు ఒక కారణం ఏంటంటే మనము ఈ సముద్ర మట్టానికి సుమారుగా 264 మీటర్ల ఎత్తులో ఉంటాము. దాంతోపాటు మనకున్న ఈ వాతావరణ భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా మిగతా జిల్లాలతో చూసుకుంటే మన దగ్గర ఉష్ణోగ్రత పగటిపూట ఉష్ణోగ్రత అయినా కానీ రాత్రి కానీ అంటే ఈ ఎండాకాలం అన్నట్టు కాదు, ప్రతి కాలంలో మనకు మిగతా జిల్లాలతో చూసుకున్నట్టయితే ఎండలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు కూడా ఎక్కువగా ఉంటాయి, అలాగే చలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వసాధారణం. గతేడాది ఎండాకాలంలో అల్పపీడన ద్రోణితో అకాల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితులు చల్లగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే గతేడాది వానాకాలంలో ఎండలు మండిపోయాయి. జూన్ 1 నుంచి 17వ తేదీ వరకు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలంలో వర్షాలు కురవడం, మరోవైపు బిఫోర్జాయ్ తుఫాన్ ఎఫెక్టుతో 35 రోజులు వానలు ఆలస్యమయ్యాయి. ఈసారి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజాగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండలు బాగా ఉన్నాయి, ఎండలకు బయటకు వెళ్ళరాకులేదు సార్. ఏదైనా అవసరం ఉంటేనే పని ఉంటేనే వెళ్తున్నాం, లేకపోతే లేవు సార్. పిల్లలు ఇసుక ఎక్క దింపులు లేవు, పొద్దున వెళ్తున్నాం లేకపోతే సాయంత్రం. ఇసుక మనకు అవసరం ఉంటేనే. ఎండ మాత్రం దగ్గులు లేదు, చెరుకు రసం తాగుతున్నాం, ఈ కొబ్బరి బొండాలు. ఈ ఎండలు బాగా విపరీతంగా ఎండలు, దీంతో శరీరం బాగా ఉడికిపోతుంది. కంపల్సరీ పరిస్థితులనే బయటకు రావాల్సి వస్తుంది, లేకుంటే లేదు. రోజు దీనికోసం పొద్దున సాయంత్రం మధ్యాహ్నము కొంచెం నిమ్మలేళ్ళు అవి తాగుతూ పోతున్నాము. వేడి బాగా ఉంది, ఈ వేడికి తట్టుకోలేము. ఎండలు ప్రతి సంవత్సరం ఎక్కువనే ఉంటాయి. ఈసారి మొన్న వర్షం పడ్డ నుంచి ఉడకపోతే ఎక్కువగా ఇది శరీరానికి ప్రతి ఎక్కడ చూసినా జ్వరాలు, కొందరికి విరోషన్స్ వస్తూ పోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 38, 39కి వచ్చేసింది. అంటే మార్చిలోనే 39, 40 డిగ్రీస్కి రావడం అనేది ఇది ఫస్ట్ టైము. ఆ తర్వాత రానున్న రోజులలో ఏప్రిల్, మేలో ఇది 45, 46కు చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి ప్రజలు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలా. ఈ ఎండల బారి నుంచి, తర్వాత వడదెబ్బల నుంచి తప్పించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎండలో తిరగకుండా, కొంచెం అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విభిన్న వాతావరణంతో ఉష్ణోగ్రతల మార్పుల వల్ల జనం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. రాబో రోజుల్లో ఇంకెంత ఎండలు మండుతాయో అని ఆందోళన చెందుతున్నారు.